జై బలో భారత్ మాతా కీ. నిన్నటి రోజున హైదరాబాద్ శివార్లో మా గోరక్షకులు ప్రశాంత్ గారి పైన కాల్పులు జరిగిన దాన్ని నిరసిస్తూ ఈరోజు మా రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు మరియు మా బీజేపీ నాయకులు డీజీపీ ముట్టడికై శాంతియుతంగా వెళ్తున్న క్రమంలో గన్ పార్క్ వద్ద వారిని అక్రమంగా అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ ఈరోజు సిరిసిల్ల పట్టణ భారతీయ జనతా పార్టీ ఇక్కడ అంబేద్కర్ చౌక్ వద్ద సిరిసిల్లలో నిరసన కార్యక్రమం, అలాగే వారు చేసినటువంటి పోలీసుల చర్యను, అలాగే ఇప్పుడు వచ్చినటువంటి గవర్నమెంట్ లా ఆర్డర్ ఉన్నదా లేదా అనేది అర్థమైతలేదు. పూర్తిగా గన్ కల్చర్ వచ్చింది. మా గోరక్షకులు ముందుగా వాహనాలలో గోవులను తరలిస్తున్నప్పుడు పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. వారు స్పందించని ఎడలనే మా వాళ్ళు పోయి ఆ వెహికల్లను అడ్డుకోవడం జరుగుతుంది. అడ్డుకునే క్రమంలో వాహనాలతోని గుద్దడం, కత్తులతోని దాడి చేయడం, అంతేకాదు ఇప్పుడు పూర్తిగా గన్ కల్చర్ వచ్చేసింది. కాల్పులకు కూడా తెగబడుతుర్రు. ఇట్టి చర్యను ఖండిస్తున్నాం. వారిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని గవర్నమెంట్ను హెచ్చరిస్తున్నాం. రానున్న రోజులలో ఇలాంటి చర్యలను సహించము. భారతీయ జనతా పార్టీ వాటిని తీవ్రంగా ఖండిస్తుంది. మరియు అలాగే ప్రతి ఒక్క కార్యక్రమాన్ని హిందువులకు సంబంధించినటువంటి, హిందూ మనోభావాలకు సంబంధించినటువంటి ఏ కార్యక్రమాన్ని అయినా కానీ మేము తీసుకోవడం జరుగుతుంది. భారతీయ జనతా పార్టీ తరఫున రానున్న రోజులలో భారతీయ జనతా పార్టీ ఈ కార్యక్రమాలకు వ్యతిరేకంగా, అంటే చట్టవిరుద్ధంగా, చట్టానికి వ్యతిరేకంగా తరలిస్తున్నటువంటి గోవులను మేము అడ్డుకుంటే మా మీద కాల్పుల, దీన్ని నిరసిస్తున్నటువంటి మా నాయకులను అరెస్టుల, ఏం చేస్తున్నది గవర్నమెంట్, ఏం జరుగుతుంది రాష్ట్రంలో మేము హెచ్చరిస్తున్నాం. రానున్న రోజులలో మా నాయకులను అడ్డుకున్నా, మేము శాంతియుతంగా చేసే కార్యక్రమాలను అడ్డుకున్నా కానీ మేము తీవ్రంగా ఖండిస్తాం. ఉద్యమాలకు ఖచ్చితంగా మా భారతీయ జనతా పార్టీ ముందుంటుందని తెలియజేసుకుంటూ భారత్ మాతా కీ.